నమస్కారం కేవై న్యూస్ కి స్వాగతం. రైతు బంధును నీరుగార్చి రైతులకు భరోసా లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 25 ఏళ్లుగా నిలబడ్డ ఏకైక పార్టీ బీఆర్ఎస్ ప్రతి ఒక్కరితో బారాసా పెనవేసుకుందన్నారు. 25 ఏళ్ల చరిత్ర యావత్ తెలంగాణ గుర్తుంచుకుంటుంది. ఏడాది పాటు బీఆర్ఎస్ పార్టీ వేడుకలు చేస్తామని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. తట్టా చెమ్మస్ కింద పడేస్తామని నాడు సింగరేణి కార్మికులు చేసిన హెచ్చరికతో తెలంగాణ ఇచ్చే ఆలోచనతో నాటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 160 నుంచి 170 పార్టీలు వచ్చిపోయినాయి. కానీ 25 ఏళ్లుగా బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండె చెప్పడైందన్నారు. తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ ది పేరుమంతం. ప్రతి ఏటా ప్లీనరీలు జరుపుకుంటున్న ఈ రజతోత్సవ సభ ప్రత్యేకమైందని చెప్పారు. గత 25 ఏళ్లుగా జరిగిన ఉద్యమ బీఆర్ఎస్ పాలన కాలాన్ని ఒకసారి ప్రజలంతా నిమరేసుకునేలా ఈ సభ ఉండబోతుందన్నారు. బీఆర్ఎస్ అస్తిత్వాన్ని ఒక పక్క కాపాడుకుంటూనే ప్రత్యర్థులు వేస్తున్న ఎత్తులు పై ఎత్తులను మనం పరిశీలిస్తూ ముందుకెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. అకాల వర్షాలకు ధాన్యం నాని మామిడి గాలి రైతులు నష్టపోతుంటే ఈ జిల్లా మంత్రి శ్రీధర్ బాబు వారిని ఆదుకుంటామని ఒక ప్రకటన ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. జై సోనియమ్మ అనుడే తప్ప జై తెలంగాణ అని వాళ్ళ నోల నుంచి రాదు. అది రానంతసేపు వారు తెలంగాణ గురించి ఆలోచించాలని పేర్కొన్నారు. ఈ నెల 20న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ గురించి గ్రామాన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందన్నారు. రజతోత్సవ సభకు పెద్దపల్లి జిల్లా నుండి నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పహల్గాం ఉగ్రవాదుల్లో మృతి చెందిన వారికి ఎమ్మెల్సీ కవిత 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు రామగుండం ప్రాంతంలో మరి సింగరేణి బొగ్గుగన కార్మిక సంఘం జనరల్ బాడీ మీటింగ్ అట్లానే పలు కార్యక్రమాలు ఉన్నాయి. వాటిని పాల్గొనడానికి వెళ్తూ మరి పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్తోని ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీకి నాకు ఉన్నటువంటి అనుబంధంతో అందరం కూడా ప్రజాప్రతినిధులము ప్రజలందరికీ కూడా మరి రజతోత్సవ సందర్భంగా వారికి మరొక మారు ఆహ్వానం పలకాలన్నటువంటి ఉద్దేశంతో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమ సందర్భంలో ప్రదర్శించినటువంటి చైతన్యం, ఇక్కడ వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు, ఈ జిల్లా ప్రజల నుంచి వచ్చినటువంటి మద్దతు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో అత్యంత కీలకంగా పనిచేసింది. ఇదే పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి సింగరేణి బొగ్గుగని కార్మికులకు హబ్ అయినటువంటి రామగుండం తదితర ప్రాంతాల్లో మేము తట్టా చెమ్మస్ కింద పడేస్తామని చెప్పి బెదిరిస్తే భయపడి ఆనాడు సెంట్రల్ గవర్నమెంటు తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఏర్పాటు దిశగా ఆలోచన చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాలి. అట్లనే ఇదే పెద్దపల్లి సెంటర్లో అనేక మార్లు ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు, ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఇక్కడి ప్రజలతో బీఆర్ఎస్ పార్టీకి ఈ గులాబీ కండువాకున్న అనుబంధాన్ని కూడా మేము పదే గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం మీ అందరికి కూడా తెలుసు. మరి ఇవాళ ఒక పార్టీ పెట్టి 25 సంవత్సరాలు నడవడం, అది కూడా అప్రతిహతంగా నడవడం అంటే చిన్న విషయం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలు చూసుకుంటే దాదాపు ఒక 160 నుంచి 170 వరకు అనేక రకాల రాజకీయ పార్టీలు వచ్చినాయి పోయినాయి. కానీ నిలబడ్డాయి మాత్రం మన తెలంగాణలో మీరు చూసుకుంటే 2 అక్కడ టీడీపీ, ఇక్కడ బీఆర్ఎస్. మరి నిలబడ్డాయి అంటే ఇక్కడ బీఆర్ఎస్కు ప్రత్యేకంగా పెనవేసుకొని పోయి ప్రజలతోని ఒక ఆత్మీయ బంధం, ఒక పేగు బంధం ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఒక్కొక్కసారి సందర్భంలో ఎలక్షన్లలో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, ఒక్కొక్కసారి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏది ఏమైనా ఈ గులాబీ కండువ కనపడంగానే కొట్టుకొని తెలంగాణ గుండె ఉండదంటే మాత్రం అది ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా యాక్సెప్ట్ చేసేటటువంటి నిజం. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళను ఇదే గులాబీ కండువను ఎక్కడ చూసినా కూడా ఒకప్పుడు అవహేళన చేశారు. ఎందుకంటే 5-10 మందే ఉండే. ఆనాడు మమ్మల్ని చూసి అవహేళన చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ అరే గవాళ్ళు ఉంటేనే బాగుంటుండే, మన రాష్ట్రానికి కొంత రక్ష ఉంటుండే అనేటటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇటువంటి ఒక పార్టీ పెట్టి మొత్తం భారతదేశ చరిత్రను మార్చి, చరిత్ర గతిని మార్చి 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1గా నిలబెట్టినటువంటి ఈ పార్టీ రజతోత్సవ సంబరం అంటే సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాలు గడిచి చేసుకుంటున్నటువంటి సంబరం అది వరంగల్లో చేసుకుంటా ఉన్నాము. మనం ప్రతి సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్లీనరీ పెట్టుకొని ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ సభ చేసుకున్నప్పటికీ కూడా ఇది ప్రత్యేకత ఉన్నది, చాలా ప్రత్యేకత. ఈ 25 వసంతాలకు సంబంధించినటువంటి
మొత్తం చరిత్రనంతా కూడా యావత్ తెలంగాణ సమాజం భూభారతి చట్టంపై జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించడానికి సదస్సులు నిర్వహిస్తున్నామని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. భూధార్ కార్డుల జారీ, రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ చట్టంపై ఏమైనా అభ్యంతరాలు, అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. మంగళవారం గాంధారి సదాశివనగర్ మండలంలోని రైతు వేదికల్లో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టం ఏప్రిల్ 14 నుండి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. చట్టంపై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. దాని స్థానంలో భూభారతి భూమి హక్కుల చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. ఇందులో అన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయని, హక్కుల రికార్డులో తప్పుల సవరణ చేసుకోవచ్చని తెలిపారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం జరుగుతుందన్నారు. 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి గడిచిన 12 ఏళ్లుగా అనుభవంలో ఉంటూ క్రమబద్ధీకరణ కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీఓలు విచారణ చేసి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ వసూలు చేసి సర్టిఫికేట్ జారీ చేస్తారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఒక ఎంక్వైరీ చేయడానికి ఆప్షన్ వచ్చింది. లైక్ డీటెయిల్ ఎంక్వైరీ, ఫస్ట్ నోటీస్ ఇచ్చేసి ఆబ్జెక్షన్స్ తీసుకొని ఫీల్డ్ ఎంక్వైరీ చేసి ఎవిడెన్స్ రికార్డ్ చేసి అప్పుడు తహసీల్దార్ ఆర్డీఓ డిసిజన్ తీసుకోవాలి. ఇంతకుముందు కొంచెం ఇప్పుడు చెప్పినట్లు సివిల్ కోర్ట్కి పోవాలి, ఎంక్వైరీ చేయడానికి ఆప్షన్ చాలా లేదు. మీరు ఎవరైనా డిసాటిస్ఫైడ్ ఉంటే ఆర్డీఓ లెవెల్లో అపీల్ చేయొచ్చు. ఆర్డీఓ ఆర్డర్తో డిసాటిస్ఫైడ్ ఉంటే కలెక్టర్కి అపీల్ చేయొచ్చు. సిమిలర్లీ లైన్ కోర్ట్కి పోవాలి, అట్లా ఎండోర్స్మెంట్స్ ఇవ్వడం జరిగినాయి. సో మ్యూటేషన్ కేసెస్ 30 daysలో రిజాల్వ్ చేయాలి. రెక్టిఫికేషన్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ 60 daysలో. తర్వాత సాదా బైనామా కేసెస్ 2020లో ఇచ్చిన అప్లికేషన్స్ ఆన్లైన్, అవి కూడా ఇప్పుడు 90 days. మీ కుటుంబంలో ఉన్న మీ ఫ్రెండ్స్ని కూడా దీని గురించి చెప్పాలి. సో జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దోపిడీ దొంగను అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి ఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. అతని వద్ద నుంచి 6 తులాల బంగారం, 1/2 కిలో వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అంతర్ జిల్లా నేరస్తుడితో పాటు మరో 5 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి మాట్లాడారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ చోర్లకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దోపిడీ దొంగను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇటీవల దేవునిపల్లి గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటనలో 2 స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టామన్నారు. మాసైపేట గ్రామానికి చెందిన పండుగోటి రాములను అదుపులోకి తీసుకుని విచారించగా తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడినట్లుగా విచారణలో తెలిసిందన్నారు. ఆ సొత్తులు స్నేహితుల సహాయంతో బంగారు దుకాణాల్లో విక్రయించి జల్సాలు చేస్తున్నట్లు తెలిపారు. రాములతో పాటు అదే గ్రామానికి చెందిన బోదేరం మల్లేష్, మాసైపేట మండలం కొప్పులపల్లికి చెందిన వడ్డేర నవీన్, తూప్రాన్కు చెందిన శ్యామ్లాల్, రాజారాం, గౌతమ్లను రిమాండ్ తరలించామని పేర్కొన్నారు. గత 2-3 నెలలుగా తాళం వేసిన ఇంట్లో దొంగతనాలు జరుగుతూ వచ్చాయి. అయితే దేవన్పల్లిలో కూడా గత సంవత్సరం నవంబర్లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది ఆ దొంగతనాలు. సో రీసెంట్గా ఎస్పీ గారి ఆదేశాల మేరకు 2 సెపరేట్ స్పెషల్ టీమ్స్ని పెట్టడం అనేది సిసిఎస్ వాళ్ళు అండ్ దేవన్పల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇంకా కొద్ది చూసుకుంటూ విచారించడం జరుగుతుంది. అయితే ఈరోజు పొద్దున్న ఒక నేరస్తుడు అనుమానాస్పద స్థితిలో దొరికాడు. సో అతన్ని విచారించగా తెలిసింది ఏంటంటే అతని పేరు పడిగుంటి రాము. సో ఇతను ఏంటంటే రెగ్యులర్గా తాళం వేసిన ఇళ్ళని తనిఖీ చేస్తాడు. చేసి ఆ తాళాన్ని ఒక రాడ్ తోటి పగలగొట్టి లోపలికి ఎంటర్ బీరువాని పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారం అండ్ వెండి వస్తువులను దొంగతనం చేస్తాడు. సో ఇతనితో పాటు పడుగొంటి రాముతో పాటు బద్నాపురం మల్లేష్, నవీన్ అనే ఇతను దొంగతనం చేసిన ఆ బంగారం కానీ ఆ వెండి వస్తువులను కానీ మల్లేష్ అండ్ నవీన్ అనే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు శ్యామ్లాల్ అండ్ రాజారాం అండ్ గౌతమ్ చౌదరి
వీళ్ళ దగ్గర ఆ బంగారం వెండి వస్తువులని తాకట్టు పెట్టి ఆ మనీ వీళ్ళకి ఇచ్చారు. సో వీళ్ళ దగ్గర మేము ఈరోజు 6 తులాల బంగారం అండ్ 1/2 kg వెండి రికవరీ చేయడం, ఇవి మేము రికవరీ చేసినవి. ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే సేమ్ వీళ్ళే బోధన్, భీమ్గల్ అండ్ మేడ్చల్లో కూడా మొత్తం కలిపి 9 ఇంటి దొంగతనాలు చేసినట్టు తెలియదు. సో ఈ కేసులో సత్వరంగా రియాక్ట్ అయి ఎంక్వైరీ చేసిన సిఐ రమణ్ గారిని, సిసిఎస్ సిఐ శ్రీనివాస్ గారిని అండ్ ఎస్ఐ రాజు గారిని అండ్ సిసిఎస్ ఎస్ఐ ఉస్మాన్ గారు అండ్ మిగిలిన కానిస్టేబుల్స్ అందరినీ అభినందిస్తున్నారు. సో ప్రజలు ఒకటి మెయిన్గా సమ్మర్ టైంలో ఇంటి దొంగతనాలు ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు తాళాలు వేసుకొని వేరే ఎక్కడైనా వెళ్ళినా మీ దగ్గరలో పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. సో దట్ మా వాళ్ళు నైట్ పాట్రోల్ టైంలో ఆ ఏరియాస్లో తనిఖీలుగా చేస్తారు. అట్ ద సేమ్ టైం తాళాలు అవి వేసుకున్నప్పుడు ఆ కర్టైన్ డెఫినెట్గా ఉండేలాగా చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సీసీటీవీస్ ఉంటే ఆ దొంగలకి భయం ఉంటుంది. సో ప్రజలందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఒకటి, సీసీటీవీస్ మీ ఇళ్లల్లో మీ ఏరియాస్లో సీసీటీవీస్ అరేంజ్ చేసుకోండి, అప్పుడు దొంగతనాలు తక్కువ. బుద్ధి రాజేశ్వర్ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశారని వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిస్వార్థమైన సేవ నిరతి ప్రజల పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని గుర్తు చేసుకున్నారు. రాజేశ్వర్ చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని కొనియాడారు. నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలోని బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బుద్ధి రాజేశ్వర్ విగ్రహాన్ని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు, పలువురు ఇతర ప్రముఖులు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజేశ్వర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాజేశ్వర్ సేవలు రాజకీయాలకు అతీతంగా మానవతా విలువలకు అద్దం పట్టేలా ఉండేవని ప్రశంసించారు. సాలూరు మండల ప్రజలు తమ ప్రియతమ నాయకుడికి ఘనంగా నివాళులర్పించడం ప్రత్యేకంగా అనిపించిందని పేర్కొన్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన దాత రాజును అభినందించారు. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. కోటగిరి ఏఎంసీ చైర్మన్ గారు హనుమంత్ గారు, మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరి
ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బుధవారం బీఆర్కే కళాశాలలో అభినందన సభ నిర్వహించారు. సందర్భంగా ఆర్కే విద్యా సంస్థల సీఈఓ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు విద్యార్థులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యా బోధన అందిస్తామని చెప్పారు. అనంతరం ఉత్తమ ప్రతిభ Great achievement. From SRK Junior College, I completed second year from SRK Junior College. I secured 467 out of 470 in MPC 1000 in second year. Our lecturers, management and my parents also supported me a lot. My lecturers supported me at every task and guided me very well. Thank you. I studied in VRK Junior College, Kamaretti. I feel very proud for getting these marks. I am very happy. I thank everyone. I thank every college. Myself Androja, and I have scored 994 out of 1000 in BPC second year. I have studied in VRK Junior College, and I feel very happy for scoring these many marks. And this is all because of lots of support and encouragement of our CEO Dr. Jaipal Reddy sir and all the management members. And I'm feeling very proud to be a student of VRK College. So I think I'll... Respected CEO RK Group of Institution Jaipal Reddy sir and all my dignities, not my friends, all my dignities and my fresh peoples and parents. Good afternoon to everybody. Really, at the time of joining, I have one plan. I have to join my daughter in Hyderabad, Narayana Chaitanya. So later I discussed to SRK principal sir, Naresh Kumar sir. I think sir is not there here. I discussed to them. Sir said to me, sir, don't worry about this. You are trying to join in Hyderabad like Narayana Chaitanya. Respected CEO sir, Dean Naveen Kumar sir, and the principal Shankar sir, and the Srinivas sir, and my dear students, once again, hearty congratulations. Good beginning makes good ending అంటారు కాబట్టి ప్రారంభమే ఒక మంచి కాలేజీని ఎంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. విద్యుత్ మోటార్లకు 25 హెచ్పీకి పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఇతర కులాల మాదిరిగానే విశ్వకర్మలకు 5,000 పింఛన్ సైతం అందేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాళికాదేవి ఆలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ జాతీయ అధ్యక్షులు రాచమల్ల పొన్నమాచారి, జిల్లా అధ్యక్షులు బెజ్జంకి సుదర్శన్లు మాట్లాడారు. 2004 సంవత్సరంలో నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విశ్వకర్మలకు 5 హెచ్పీ కెపాసిటీ అవకాశం కల్పించారన్నారు. 2009లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి 5 హెచ్పీ నుంచి 10 హెచ్పీకి పెంచారన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లోడ్ కెపాసిటీ పెంచాలని తిరిగినా పట్టించుకోలేదన్నారు. నాటి నుంచి తమ జాతీయ అధ్యక్షులు పొన్నమాచారి వయసులు సైతం లెక్క చేయకుండా కరోనా సమయంలో కూడా విశ్వకర్మల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారని తెలిపారు. కామారెడ్డి జిల్లా మా కష్టాలు ఎదుర్కొని రాచకొండ పున్నమాచారి గారు పోరాటం ఈరోజు వరకు మాకు 5 హెచ్పీల నుంచి 20 హెచ్పీల దాకా తీసుకొచ్చిన ఘనత
మా తెలంగాణ బిడ్డ వరంగన తనది రాచమల్ల పున్నమాచారికి ధన్యవాదాలు. మళ్ళా మన ప్రభుత్వం యనుమల రేవంత్ రెడ్డి గారు దీన్ని 20 హెచ్పీలకు అమలు చేసినందుకు ఆయన కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మా విశ్వకర్మ పరిషత్ తరఫున ధన్యవాదాలు. బుధవారము ఎలక్ట్రికల్ ప్రెస్ మిత్రులకు, వీడియోగ్రాఫర్లకు అందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే గత 30 సంవత్సరాలుగా నిరంతరము నిర్విరామంగా పోరాడుతున్న పితామహులు బ్రహ్మశ్రీ రాచమల్ల పున్నమాచారి గారు మన విశ్వకర్మల ఐక్యత కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పటి నుండి నేటి వరకు ఒక 30-35 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేసి తెలంగాణ లెవెల్, ఆంధ్రప్రదేశ్ లెవెల్, సెంట్రల్ ఢిల్లీ లెవెల్ దాకా పోరాటం చేసిన వ్యక్తి రాచమల్ల పున్నమాచారి. కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2004లో 3/2025 రోజున విశ్వకర్మీలకు 20 యాంప్స్ 25 హెచ్పీల కరెంటు 4th కేటగిరీ కింద మంజూరు చేయడం జరిగింది. ఇవన్నిటికీ కష్టానికి నష్టానికి శక్తి అన్ని మించి వయస్సు పైబడ్డ నిరంతరం పోరాటం చేసిన మా పితామహులు పున్నమాచారి గారికి తెలంగాణ విశ్వకర్మీయులందరూ ఎంతో రుణపడి ఉండాలి, రుణపడి ఉంటారని మేము భావిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ విశ్వకర్మ అఖిల భారతీయ విశ్వకర్మ పక్షాన మా అందరి పక్షాన మేము వారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రీఓపెన్ చేపిద్దాం, 244 సామిళ్లు మూతబడిపోయినాయి, అవి కూడా రీఓపెన్ చేపిద్దామనే సంకల్పం పెద్ద మనసుకుంది. మరి అదేవిధంగా ఈ మీడియా ద్వారా చూసిన అఖిల పక్ష విశ్వకర్మీలందరూ కామారెడ్డి జిల్లా బెజ్జంకి సుదర్శన్ గారి సంప్రదించి ప్రతి మండలం నుంచి ఒక 3 లేదా 4 చొప్పున మీ ఫోన్ నంబరు మాతోని కాంటాక్ట్ అయితే తొందరగా అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వ్యవస్థాపకుడు రాచమల్ల పున్నమాచారి గారిని పిలిపించుకొని మరి ఈరోజు చేనేత కార్మికులకు, గీతా కార్మికులకు 25 ఏళ్ల పైబడ్డ వారికి, 55 ఏళ్లు పైబడ్డ వారికి 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న విధంగా. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.